షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల వందనములు. ఈ దిన వాగ్దానము చూసుకుందాము. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేవాడు. మనం ఎవరికి భయపడకూడదు. అయితే ఆఫ్రికా దేశంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఇద్దరు యవనస్తులు వారు అప్పుడప్పుడు వేటకు వెళుతుండేవారు. వేటకు వెళ్ళినప్పుడు వారు అన్ని సిద్ధపాటు కలిగి వెళ్తారు. అయితే జింకలను, లేడీలను ఇలాంటి వాటిని వారు వేటాడడానికి వెళ్ళారు. కానీ వారు ఒక పులి కంట పడినారు. పులి కంట పడిన వెంటనే వారు పరిగెత్తుకొని పోయి ఒక పొదచాటున చెరకు వైపు వారు మరి ఆ ఊపిరి బిగబట్టి ఉన్నప్పుడు ఆ పులి వచ్చి ఒకరిని చూసింది. ఇతను చనిపోయినట్టున్నాడు అనుకొని ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఈ సమయంలో, ఈ గ్యాప్లో ఆ యవనస్తుడు తను ఊపిరి ఆపుకోలేకపోయాడు. అప్పుడు ఇతను బ్రతికున్నాడని అతని భుజమును కొరుకుతూ తినడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఈ యవనస్తుడు అక్కడ ఇంకొక వైపున్న యవనస్తుడు కనిపెట్టాడు. తన చేతిలో వేట గొడ్డలి ఉంది. ఆ గొడ్డలి తీసుకొని ప్రార్థన పూర్వకంగా, తండ్రి, అలనాడు గొల్యాతును చంపడానికి దావీదు గారు ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా నేను వెళుచున్నానని ప్రార్థన పూర్వకంగా వెళ్ళాడు. ఆ యొక్క పులిని నరిచాడు. మెడను నరికి తన యొక్క స్నేహితుని యొక్క భుజమును మాత్రం అది తినగలిగింది. కానీ ప్రాణం గండము నుంచి తప్పించుకున్నాడు. అయితే వీరిద్దరు క్రైస్తవులే, ఇద్దరు విశ్వాసులే. కానీ ఒకతనేమో నామకార్థుడు, ఇంకొకతను ప్రతి దినము ఉదయకాలమును ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని తను ప్రార్థన చేసుకొని తన దినను ఆరంభించేవాడు ఒక భక్తుడైన, ఒక పరిశుద్ధుడైన, పవిత్రుడైన యవనస్తుడు. కాబట్టి అలాంటి పవిత్రుడైన, పరిశుద్ధుడైన యవనస్తునితో సహవాసం చేయడం ద్వారా పరలోకపు తండ్రి తన తోడుగా ఉన్నానని తన దూతను పంపించి ఆయన వాగ్దానము ఆ యవనస్తుల పక్షాన స్థిరపరిచాడు. సుమ, ఆ యవనస్తుడు మరి ఆ భుజం తర్వాత విషయము, అది సర్జరీ జరిగింది. ఆ సర్జరీ ద్వారా మరి కుట్లు వేసి దాన్ని బాగు చేశారు, అది వేరు. కానీ ఈ యవనస్తుడు ఎవరైతే పులి దాడిలో ఈ విధంగా దాడి చేయబడినాడో అతను కూడా ఒక బలమైన విశ్వాసిగా, వారిద్దరు ఉన్నతమైన సేవకులుగా మారి సేవ చేశారు. కాబట్టి ఆ విధంగా ఆయన మనకు తోడుగా ఉన్నట్టు బిడ్డలారా, మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు మనల్ని కూడా వాడుకుంటాడు. అట్టి కృప పరమ తండ్రి మనకు అనుగ్రహించును గాక. కాబట్టి దినదినము వీటి ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఈ కృపావాక్యము ద్వారా అనేకులకు షేర్ చేయండి. దీని వెనకాల అనేకుల యవనస్తుల ప్రయాసం ఉందో మీకు మాటికి చెప్తున్నాము. కాబట్టి యూట్యూబ్లో ఇది ప్రతిదినము ఇది వస్తుంది. కాబట్టి ఈ దినమంతా సంతోషంగా, ధైర్యంగా నాకు తోడుగా ఉండడానికి గడపండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీరు మాకు తోడుగా ఉన్నారని, మీరు మమ్మల్ని విడవరు ఎడబాయరని ఆ యొక్క వాగ్దానములు చేత పట్టుకొని, అవును తండ్రి, ఇర్మీయాకు అలనాడు తోడుగా ఉన్న తండ్రి, ఈ దినమున మాకు కూడా తోడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన విమోచకుడును, మన రక్షకుడును, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి శాంతియు, సమాధానము, కృపయు మీకు, మీ కుటుంబములకును, మీ వంశముకు మెండుగా కలుగునుగాక. ఆమేన్.